రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారీగా ఇది. ఎందుకు ఇస్తలేరు? ఏం గోప్యం ఉంది దీంట్లో? ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు? ఈ రహస్యానికి కారణం ఏంది? సింపుల్ లాజిక్ కదా, ఎవరికైనా అర్థమవుతుంది. రైతు బంధు పొందినటువంటి రైతుల సంఖ్య 69 లక్షలు పైచిలుకుంటే, ఒకవేళ బ్యాంకులోకి పోయి రుణాలు తీసుకోకుండా సొంత పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒక 5-10 లక్షల మంది ఉంటారనుకుంటే కూడా 60 లక్షలకు తక్కువ మంది ఉండే అవకాశమే లేదు రుణం పొందినటువంటి వాళ్ళు. గ్యారంటీగా 60 లక్షల మంది రైతులు రుణాలు పొందిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మాఫీ చేస్తానది కాబట్టి రైతులు కొంతమంది పోయి తీసుకున్నారు కూడా. మీరే చెప్పారు కాబట్టి మీరు పోయి పరిగెత్తండి తీసుకోండి, నేను రాగానే చేస్తా అంటే ఎంత పొడుగు అబ్బా అని చెప్పి తీసుకున్నారు. మరి మీరు ఆ సంఖ్యను ఎక్కడ తీసుకపోతారు? ఎక్కడ మాయం చేస్తారు సంఖ్యను? ఏం చేస్తారు మరి ఆ సంఖ్యను? అంటే మీరు రెండూ కలిపి మొదటి విడత రెండో విడత ఈ సర్కార్ అంటే 1,00,000 వరకు 1,50,000 వరకు కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే 12,000 కోట్లే ఇయ్యాలటికి. 12,000 కోట్ల చిల్లర అంతే. మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు మరి జూన్ జూలైలో యథావిధిగా కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బందే ఒక సీజన్కు 7,600 కోట్లు కదా. రైతు బంధు ఎగ్గొడుతుంది, రైతు బంధు ఎగ్గొడుతుంది, నిస్సిగ్గుగా ఎగ్గొడుతుంది. ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసిన సర్కారు భారతదేశంలో ఇప్పటిదాకా లేదు. మీరు చెప్పిన రైతు భరోసా ఇయ్యదలుచుకుంటే మీ లెక్క ప్రకారమే రైతులు రైతు కూలీలు 15,000 చొప్పున ఎకరాకి మొత్తం లెక్కేస్తే 30,000 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రైతు భరోసా అమలు చేస్తే 30,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఏడున్నాయి మరి? రైతు భరోసా పక్క ఒకటి రైతు బందే ఎందుకు ఇవ్వకపోతుంది? అంటే ఇవాళ రైతు భరోసాను ఎగ్గొట్టి రైతు బంధువును ఎగ్గొట్టి రైతులు రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులకు ఎగనామం పెట్టి ఆ ఊసే లేకుండా కౌలు రైతుల ఊసు లేకుండా మీరు చెప్పిందే నేను చెప్తలేని మాట. ఆ సంఖ్యంతో చెప్పలే, వాటి ఊసు లేదు, మొత్తాన్ని మొత్తం ఎగ్గొట్టేసినారు. ఎగ్గొట్టి అలా ఎవరైనా ప్రశ్నిస్తే ఏమైనా అడిగితే ముందే సంబరాలు చేస్తారు. ఇచ్చే కంటే మొదలే మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఏంటండి? ఒక్కొక్క విడత రుణమాఫీకి మొత్తం రుణమాఫీ ఇస్తే కూడా మేము రుణమాఫీ చేసినాడు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలే. మొత్తానికి మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా మేము ఇవ్వలే. కానీ మీరు కొద్దిగంతా చేసి మొత్తం చేసినట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి ఏమి మీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నాను. రైతుల్ని మోసం చేయడానికి నిదర్శనాలు ఇవన్నీ. ఏంటి పక్కల్లో పోయి ఎన్నెన్ని చూపిద్దాం. ఒక్క విడతకి నేను అడ్వర్టైజ్మెంట్లా ఎన్ని కోట్ల రూపాయలు ఇవి? 100-150 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు దాదాపు అడ్వర్టైజ్మెంట్లకే ఇస్తుంది. ఏం అడ్వర్టైజ్మెంట్ ఇది? తప్పుదారి పట్టించేది, అబద్ధం చెప్పేది, మోసం చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇది. ఎవరైనా న్యాయబద్ధంగా చేసిన పనిని చెప్పుకుంటే, మేము ఆనాడు చేసిన పని చెప్పుకుంటే చేసినాం, ప్రజల కళ్ళ ముందు ఉంది, దీనికి ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నాం. మేము నోరు తెరిచి 4 అడ్వర్టైజ్మెంట్లు ఇద్దామంటే కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడ్వర్టైజ్మెంట్ ఎందుక మళ్ళీ ఖర్చు దండగా, తీసుకున్న ప్రజలకు తెలియదా, ఇచ్చిన ప్రభుత్వానికి తెలియదా ఎందుకని చెప్పి డిస్కరేజ్ చేశారు. ఇవాళ మీరు ఇవ్వనటువంటి వాడికి, రైతులకు డబ్బులు ఇవ్వనటువంటి వాడికి 2 సార్లు అడ్వర్టైజ్మెంట్లు, ఇది ఒక విడతదే నేను చూపించింది, 2 సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇక మళ్ళీ 3వసారికి డ్యూ ఉంది, ఇలా పైసలు లేవు. మరి ముఖ్యమంత్రి గారు అమెరికాకి వెళ్ళి డాలర్ ఇట్లా పట్టుకొస్తాడేమో చూడాలి రైతులకి. ఏనికి పెట్టుబడి దేనికి పోతున్నా అని చెప్పిండు కదా, సంతోషం. మరి ఎట్లన్నా డాలర్ తీసుకొని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇవ్వండి, రైతులకి ఇవ్వండి, సంతోషపడతాం.